హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్యామ్లీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే వ్లాగ్ అనేది నేను కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే మేము ఉమెన్స్ డే రోజు కొన్ని డే అంతా ఏం చేశాము అన్నది ఒక చిన్న వ్లాగ్‌లా అయితే చేసి నేను ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉమెన్స్ డే రోజు మేము కొంచెం ఫాస్ట్‌గానే రెడీ అయిపోయి లులు మాల్‌కైతే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. కొన్ని గ్రోసరీస్ అన్నీ కొనుక్కుందామని ఎంట్రన్స్‌లో అయితే అలా ఫోటో బూత్ లాంటిది పెట్టారు. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము మార్కెట్‌కైతే స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళాము. లులు మార్కెట్ ఉంటుంది కదా! సో, అందులోకి ఫస్ట్ గ్రోసరీస్ ఇవన్నీ తీసుకుందామని వెళ్ళాము. వాళ్ళ డ్యాడీ పట్టుకున్నారని పర్ణిక కూడా చిన్న ట్రాలీ పట్టుకొని తను కూడా వాళ్ళ డ్యాడీ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుందనమాట. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించి ఆ వీడియోనైతే షూట్ చేశాను. యాక్చువల్‌గా లాస్ట్ టైమే తను చాలా ఏడ్చింది ఆ చిన్న ట్రాలీ కావాలని చెప్పి. సో, ఈసారి అయితే ఫైనల్‌గా దొరికింది. అది అక్కడ గ్రోసరీ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే జీవా వాళ్ళు కొంచెం కొలాబరేషన్ గురించి అయితే మేమైతే వెళ్ళాము. ఆల్రెడీ ఈ వీడియో నేనైతే పోస్ట్ చేశాను నా ఛానల్‌లోని. ఎవరు చూడకపోతే ఒకసారి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. మెన్స్ అలాగే వుమెన్స్‌కి అందరికి పిల్లలకి కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న చైన్స్ నుంచి బ్రాస్లెట్స్, గోల్డ్, సిల్వర్ అలాగే కొంచెం వారంటీ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నవేంటంటే ఒక బ్రాస్లెటు, అలాగే బ్లాక్ బీడ్స్ చైను, అలాగే ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అవైతే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. నాకైతే చాలా నచ్చాయి. ఆ బ్లాక్ బీడ్స్ అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కూడా. దాని కాస్ట్ నాకు 3000 రూపీస్ పడింది. సో, అక్కడ షాపింగ్ అయిపోయిన వెంటనే మేమైతే ఆ రోజు నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. మా హస్బెండ్ అయితే మ్యాట్రెసెస్ కొనడానికైతే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళాము. యాక్చువల్‌గా మాది ఓల్డ్ మ్యాట్రెసెస్ అయితే బాగా హార్డ్ అయిపోయి బ్యాక్ పెయిన్‌లో వస్తుంది. సో, అందుకనే మారుద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బట్ మా హస్బెండ్ అయితే ఇలా ఉమెన్స్ డే రోజు అయితే ఇలా తీసుకొనైతే వెళ్లారు. జస్ట్ ఫస్ట్ విజిట్ చేద్దాము, చూద్దాము అని అనుకున్నాము. బట్ నచ్చి బాగా తీసుకున్నాం అనమాట. అందులో చాలా మ్యాట్రెసెసే ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక మెమరీ ఫోమ్ లాంటిది ఉంది. అలాగే బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, డ్యూరబిలిటీ ఉంది. అలాగే అఫోర్డబుల్ ప్రైస్ అనమాట వీళ్ళది. అలాగే మనం అక్కడ ఎక్స్‌పీరియన్స్ కూడా చేయొచ్చు. ఒకసారి పడుకొని మొత్తం అంతా కూడా మనకి కంఫర్ట్‌నెస్ ఎలా ఉంది ఏంటి అని. అక్కడ లోపలే చిన్న చిన్నవి వీళ్ళు కబోర్డ్స్ అలాగే కుషన్స్, బ్లాంకెట్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మొత్తం అన్నీ కూడా సేల్ చేస్తున్నారు. మా అమ్మాయి అయితే అన్ని బెడ్‌ల మీద పడుకొని ఎక్స్‌పీరియన్స్ అయితే చేస్తుంది. ఏ బెడ్‌ని వదలలేదు. మేము బుక్ చేసిన ఒక 4 డేస్‌కి అనుకుంటాను. మాకు మ్యాట్రెసెస్ అయితే వచ్చింది. బుక్ చేసిన వెంటనే రాలేదు. నెక్స్ట్ హాలిడే కాబట్టి వాళ్ళు తీసుకొని రాలేము అని చెప్పారు. నెక్స్ట్ ఈలోగా మా అమ్మాయి ఆ పరుపు తీసేసాక దాని మీద ఎక్కి ఫుల్‌గా ఆడుతుంది. ఆడిన తర్వాత మేమైతే చిన్నగా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ మ్యాట్రెసెస్ ఎలా ఉంటుంది? అలాగే కంఫర్ట్ ఎలా ఉంది? అండ్ మనీ వాల్యూవా కాదా? అనే విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్‌లీ ఏంటంటే నాకు వీళ్ళ ప్యాకింగ్ అనేది చాలా నచ్చింది. దాని మీద ప్యాకింగ్ మీద కూడా చూడండి వేక్ ఫిట్ అని ఉందనమాట లోగో తోటి. నాకైతే చాలా నచ్చింది మొత్తం అంతా కూడా అది. యాక్చువల్‌గా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను. బట్ పాప అలాగా అరవడం వల్ల ఏంటంటే మళ్ళీ అది మ్యూట్ చేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. అండ్ ఇదైతే వాక్యూమ్ సీల్డ్ మ్యాట్రెసెస్ అనమాట. చూడ్డానికి చాలా చిన్నగా కంప్రెస్డ్‌గా ఉంది. బట్ ఈ మ్యాట్రెసెస్ అయితే ఫుల్ కింగ్ సైజ్ బెడ్‌కైతే సరిపోతుంది. అండ్ మా అమ్మాయి కూడా చూడండి నాతో పాటు తను కూడా వ్లాగ్ చేస్తానని చెప్పి ఏదో చెప్తుందనమాట చిన్నిగా. యాక్చువల్‌గా ఎప్పటినుంచో అనుకుంటున్నాం అనమాట కొందామని. బట్ ఇప్పుడు లాస్ట్‌గా మాకు వేక్ ఫిట్ అయితే కొంచెం వీడియోస్ అన్నీ చూడగా మాకిదైతే బాగా నచ్చింది. ఇందులోని మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి మెయిన్ ఏంటంటే, ఎందుకంటే ఆర్థోపెడిక్ అందరూ కొనుక్కోకూడదు. కొనుక్కుంటే గనక మళ్ళీ బాడీ పెయిన్స్ అనేవి వస్తాయంట. ఇప్పుడైతే మనము ఈ మ్యాట్రెసెస్‌ని అన్బాక్స్ అయితే చేద్దాము. ట్యాగ్‌తో అయితే ఇచ్చారు. కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంది మొత్తం అంతా కూడా. అండ్ కవరింగ్ కూడా చాలా చాలా చక్కగా చేసి ఇచ్చారనమాట మొత్తం ప్యాకింగ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ చూడండి ఓపెన్ చేస్తే మా అమ్మాయి అయితే తానంత సైజ్ ఉన్నట్టు ఏదో పట్టుకొని ఫీల్ అయిపోతుంది. చెప్పాను కదా! నేను మీకు ఇదేంటంటే కట్ చేస్తే చూడండి లోపల వాక్యూమ్ రోల్డ్ అండ్ ప్రాపర్‌గా సీల్ చేసైతే ఉంది. నాకు తెలిసి ఇది కట్ చేస్తే ఇది ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడతదని అనుకున్నాం అనమాట ఫస్ట్.
యాక్చువల్‌గా వాళ్ళేం చెప్పారంటే కొంచెం టైం అన్నది పడుతుంది. ఇది కట్ చేసిన తర్వాత అది నార్మల్ బెడ్ కింద అండ్ మనకి ఆ ఫీల్ రావాలంటే కొంచెం టైం అయితే పడుతుందని చెప్పారు. మేము తీసుకున్నదేంటంటే లాటెక్స్ పరుపనమాట మ్యాట్రెసెస్. దీనికేంటంటే కూల్‌నెస్ అనేది వస్తుంది. సమ్మర్ సీజన్‌లో వాటిలో కూడా చాలా బావుంటుంది. అండ్ పక్కన ఎవరైనా పడుకొని డిస్టర్బ్ చేసినా సరే మనకంత డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదు. పిల్లలు పడుకొని కొంచెం ఊగుతూ ఉంటారు కదా! సో, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వీటికైతే ఏమీ ఉండదు ఈ మ్యాట్రెసెస్‌కి. సో, ఎవరైనా మ్యాట్రెసెస్ కొనుక్కోవాలి అండ్ కొత్తవి కొనుక్కుంటూ ఉంటారు కదండీ! ఓల్డ్‌వి మార్చేసి. సో, అలాంటివి ఏమైనా అనుకుంటే గనక వేక్‌ఫిట్‌కైతే మీకు నేను సజెస్ట్ చేస్తాను. దీనికైతే సీలింగ్ అయితే చాలా ఎక్కువిచ్చారు. చూడండి అది ఓపెన్ చేసేస్తే లోపల మళ్ళీ ఇంకో కవర్ ఉందనమాట. ఆ కవర్ కూడా ఓపెన్ చేసేస్తే ఇలా వాక్యూమ్ సీల్డ్‌తో వచ్చింది. దానికున్న కవర్‌ని కట్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా అదే ఫుల్లుగా మొత్తం అంతా వెడల్పుగా మారిపోతూ ఉందనమాట. ఇది ఫుల్ అన్‌ఫోల్డ్ కావడానికి చాలా టైం అయితే పడుతుందనే అనుకున్నాం గానీ, మాకైతే వితిన్ హాఫ్ ఎన్ అవర్ పట్టినట్టుంది. ఒక హాఫ్ ఎన్ అవర్ అలా టైం అయితే పట్టింది. ఈ మ్యాట్రెసెస్ ఏంటంటే, మనం పడుకున్నప్పుడు చూడండి కొన్ని కొన్ని మ్యాట్రెసెస్ ఏంటంటే ఆ షేప్ అలా ఉండిపోతూ ఉంటుంది కదా! సో, ఇది అలా కాకుండా మనకి ఎలా కావాలంటే అలాగా చక్కగా బావుంది. అండ్ దీని మెటీరియల్ కూడా చాలా బావుందనిపించింది. అండ్ వాళ్ళేం చెప్పారంటే ఫస్ట్ 100 డేస్ మనకి ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది. ఆ 100 డేస్ మనము ఫ్రీ ట్రయల్ వాడిన తర్వాత ఇన్‌కేస్ మనకి ఏవైనా ప్రాబ్లమ్ అని అనిపిస్తే వాళ్ళకి చెప్తే గనక మనకి ఫుల్ మనీ రీఫండ్ అన్నది ఇచ్చేస్తారంట. అది కట్ చేసిన హాఫ్ అన్ అవర్‌లో ఫోమ్ అంతా చూడండి ఎలా అయిపోయిందో ఫుల్‌గా వెడల్పైపోయి చక్కగా తయారైపోయింది. ఇది ఈకో లాక్టిక్స్ అనమాట. ఈ పరుపు మ్యాట్రిసెస్ నేమ్. మొత్తం అంతా అయిపోయాక నాకైతే చాలా అనిపించింది. మేము చాలా ఒక 2 ఇయర్స్ నుంచి కూడా కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నాం అనమాట ఓల్డ్ మ్యాట్రెసెస్ తోటి. సో, ఇప్పుడైతే కొంచెం కంఫర్టబుల్‌గా అనిపించింది చూసిన వెంటనే. అండ్ ఆ మెటీరియల్ అయితే నాకు చాలా సాఫ్ట్‌గా అండ్ చాలా నచ్చింది. ఎవరైనా గనుక కొనుక్కోవాలి అనుకుంటే గనక ఇదైతే రికమెండెడే. అండ్ నెక్స్ట్ చెప్తున్నాను కదా మీకు ఇందులో పరుపుల్ని మనమైతే చూసుకొని కొనుక్కోవాలండి. మెడికల్ బేస్ ఇవి. ఏది పడితే అది కొనుక్కున్నామో ఇంకంతే. సో, నేనేంటంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట ఏదైనా పెట్టినంత బేగా కూడా స్పిల్ అవ్వదని. సో, అందుకని అక్కడ గ్లాస్‌లో వాటర్ పెట్టి కొంచెం టెస్టింగ్ అయితే చేశాము. ఫస్ట్ నేనైతే నార్మల్‌గా అన్నాను. వాటర్ అయితే ఏమి అవ్వలేదు కదా! సో, పాపని అయితే ఒకసారి జంప్ చేయమని చెప్పాననమాట. కొంచెం దూరంగా ఉండి జంప్ చేసింది ఫస్ట్. ఏమవ్వదు కదా అని చెప్పి ఇప్పుడైతే నేను కొంచెం క్లోజ్‌గా వచ్చి జంప్ చేయమన్నాను వాటర్ దగ్గర. అండ్ ఇప్పుడు కూడా ఏమి అవ్వలేదు. అండ్ నాకైతే కొంచెం ఓకే అనిపించింది. అండ్ మెటీరియల్ అది అయితే ఇంకా సూపర్ చెప్పక్కర్లేదు. మేము అక్కడ వాటితో పాటు ఇలా ఈ పిల్లోస్ అయితే తీసుకున్నాము. వాళ్ళు 2 పిల్లోస్ వచ్చేసి ₹1000 అయితే చార్జ్ చేశారు. అండ్ లోపల ఎక్స్‌ట్రా ఫిల్లింగ్ కూడా ఇచ్చారనమాట. ఒకవేళ అయిపోతే మనం ఎక్స్‌ట్రాగా ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. మా హస్బెండ్‌కేంటంటే ఈ పిల్లోస్ కూడా పాతవి కొంచెం ఓల్డ్ అవ్వడం వల్ల కొంచెం నెక్ పెయిన్ అవి కూడా ఎక్కువగా వచ్చేవి. సో, అందుకని ఇవైతే తీసుకున్నాము. అండ్ మేము వాడిన తర్వాత నేనైతే రివ్యూ ఇస్తున్నాను. సో, మా హస్బెండ్‌కైతే చాలా బాగా సెట్ అయ్యాయి అండ్ బాడీ పెయిన్స్ కూడా తగ్గాయని చెప్పారు కొంచెం. అలాగే మేము ఈ పరుపుతో పాటు పిల్లలున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ డ్రై షీట్ లాంటిదనమాట. ఇది ఫుల్ బెడ్ మొత్తానికి కూడా విత్ ఎలాస్టిసిటీతో అయితే వచ్చింది. ఒకవేళ చూడండి చిన్న పిల్లలు లాంటి వాళ్ళు టాయిలెట్ ఏమైనా పోసినా సరే ఇదైతే అబ్జార్బ్ అయితే చేసేస్తుంది క్లాత్. దీని కాస్ట్ కూడా మాకు దగ్గర ₹1000 పడినట్టుంది. అండ్ ఇది అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే నేను వాటర్ అది వేసి కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. చిన్న డ్రాప్ వేసేసరికి చూడండి అది మొత్తం కూడా ఫుల్‌గా అబ్జార్బ్ అయిపోయింది. సో, కిందని నేను చూసాను అనమాట మళ్ళీని. కిందన చూస్తే అసలు లేదు. మా అమ్మాయి ఏమో చూసి మ్యాజిక్ అని అన్నదనమాట అది. మీకు ఈ అన్బాక్సింగ్ రివ్యూ వీడియో అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. త్వరలోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.